36 మంది కార్మికుల సస్పెన్షన్లను రద్దు చేయాలని, పోలీస్ కేసులను ఎత్తివేయాలని ఎన్ఏడీసీఈ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్ఏడీ ప్రధాన గేటు వద్ద విశాఖలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లను ఈ పోరాటంలో భాగస్వామ్యం చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం నవంబర్ 22న 36 మంది కార్మికులను సస్పెండ్ చేసిందని, ఇది పచ్చి దుర్మార్గమైన చర్య, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలంగా ఎన్ఏడీలో కార్మికులు చేసిన ఓటీని ఇవ్వనని మొండికేసి సమస్యను సృష్టించింది సీజీఎం అని అన్నారు. ఎన్ఏడీలో కింది స్థాయి అధికారుల నుండి జనరల్ మేనేజర్ వరకు గత 30 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించామని చెప్పినా యూనియన్లు విజ్ఞప్తి చేసిన సీజీఎం నిరాకరించిందని అన్నారు. ఒక పక్క పాత ఓటీని ఫ్యాక్టరీ యాక్ట్ పేరు చెప్పి ఇచ్చుటకు నిరాకరిస్తూనే ఆ చట్టానికి భిన్నంగా శని ఆదివారాలు ఓటీ చేయమని సీజీఎం ఒత్తిడి చేస్తుందని అన్నారు. సస్పెన్షన్లు తక్షణం రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని యూనియన్ నాయకులు సీజీఎంకు హెచ్చరించారు. వెంటనే 36 మంది మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. నశించాలి సీజీఎం మొండి వైఖరి. నశించాలి. సీజీఎం మొండి వైఖరి. మేము ఎత్తుక్కున్న సస్పెండ్ అయిన వాళ్ళు కాదు. ఎన్ఏడీసీ నుంచి ఎంతమంది సస్పెండ్ కాకుండా ఉన్నారు. 4-5 ఉన్నా చాలు, ఒక్కొక్కరు ఒక సైనికుడిగా పనిచేస్తారని 4-5 అక్కడ ఉంచారు. మీకు 4-5 సరైన ఎవరైతే ఉన్నారో గుణపాల్లో దించుతూ ఉంటారు. లోపల తప్పు చేసిందని ప్రతిరోజు ప్రశ్నించడానికి యూనియన్ అక్కడ ప్రాతినిధ్యం ఉంది. అది మాత్రం మర్చిపోద్దని చెప్తున్నాం. ఇంకా అత్యంత దుర్మార్గం ఏంటంటే ఈరోజు గేట్లోకి ఒక లెటర్ ఇచ్చారు. 36 మందిని లోపలికి రానివ్వకూడదు, ఆర్గనైజేషన్కి రానివ్వకూడదు. ఈ గేట్ లోపల రావడానికి ప్రాబ్లం ఏంటి? మనకి పోస్ట్ ఆఫీస్ ఉంది, కోఆపరేటివ్ ఉంది, క్యాంటీన్ ఉంది, అలాగే బిఎండ్ఆర్. మనకి ఎవరైనా కాలనీలో ఉన్న వాళ్ళు బిఎండ్ఆర్ కంప్లైంట్ పెట్టుకోవాలంటే లోపలికి వెళ్ళాలి. కానీ మనం ఏం చేసింది దేశద్రోహం. కార్మికులు కష్టపడి సాధించుకున్న ఓటీ ఏదైతే ఉందో పాత సీజన్ గారు 31 అక్టోబర్ వరకు పేమెంట్ చేశారు. ఈయన వచ్చి రావడంతో దాన్ని తూట్లు పొడిచి నేను చేయనంటే మన కష్టాన్ని దోచుకుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? మేనేజ్మెంట్ బుక్ చేసినటువంటిది, ఆదేశించినటువంటిది, బుక్ చేసినటువంటిది గత సీజీఎంలు అందరూ సంతకాలు పెట్టారు. ఆ సీజీఎంలు అందరూ ఏది తప్పు చేశారని చెప్తున్నాడు. ఈడు మరి కరెక్ట్ గా చేస్తున్నాడా ఈ సీజీఎం గారు? సీజీఎం గారు కరెక్ట్ గా చేస్తే మిమ్మల్ని ఆదివారాలు ఎందుకు డ్యూటీలకు పిలుస్తున్నాడు? 8 తర్వాత మిమ్మల్ని ఎందుకు డ్యూటీల్లో ఉంచుతున్నాడు? ఉంచకూడదు కదా. 8 తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్ చెప్పేది అది కదా. మరి మీ అందరితో ఈయన వచ్చిన తర్వాత కూడా ఏది నవంబర్ 1 నుండి ఇప్పటి వరకు కూడా మీ వాళ్ళు డ్యూటీలు చేసినటువంటివి ఉన్నాయి. మరి చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ సీజీఎం కేసులో మీరందరూ డిసైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి పాఠాలు తప్పు చేస్తే మరి ఈయనేం చేస్తున్నాడు అనేది కూడా మనం నిలయవలసినటువంటి అవసరం ఉంది. వినకపోవడం, అసభ్యకరంగా ప్రవర్తించాలంటే ఏం చేయాలి అనే వెర్షన్తో ఆయన ఇక్కడ కూర్చొని సీట్లోనే యజమాని చేస్తున్నాడు. సో ఎంత అధికారైనా సరే కిందనున్న లెవెల్లోనే మనం అడిగాం. ఆ రోజు సీజీఎం రూమ్ లో జరిగిన సంఘటన మీకు ఒకే విషయం చెప్తాం. మేమెవరమే కూడా ఫైల్స్ ఇసరలేదు. కార్మికులతోటి సమస్యను వివరించడానికి తెల్లవారి 9 గంటలకి ప్రయత్నం చేస్తున్నటువంటి పోరాటంలో మేము రిక్వెస్ట్ మోడ్ గానే వెళ్ళాం. అయ్యా మా కార్మికులు నష్టపోతున్నారు, నెల అయ్యేటోడికి వారి ఈఎంఐలు కట్టడానికి కానీ లేదంటే వాళ్ళ తాలూకా సౌకర్యాలు సర్దుపరచుకోవడానికి కావలసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక జీతం ద్వారా వెచ్చించుకునే కుటుంబాలమయ్యి మా పిల్ల పాపలను కూడా ఈ ఉద్యోగుల మీద పోషించుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా జీతభత్యాల మీద ఆధారపడి ఉన్నారు. మీరు ఒకసారి దయదాల్చండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది.